కొన్నేళ్లుగా నేను ఈ ఫైల్ కోసం అడిగి ఎన్నోసార్లు అడిగితే నాకు నిన్న ఈమెయిల్లో పెట్టారు. ఈ ఫైల్ నాదేనండి. ఈ ఫైల్ ఏమున్నాయి? ఈ ఫైల్లో ఏమన్నా సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నాయంటే సర్టిఫికేట్స్ ఏమి లేవు. అంతా ఒక కేస్ స్టడీ. దాదాపు ఒక 70 పేజీలు ఉంటుంది. ఇది ఒక 70 పేజీలు ఉంటుంది మొత్తం. సరే, ఏంటిది? అదేంటో తెలుసుకునే ముందు మీరు దేవుళ్ళని నమ్ముతారా? దేవుళ్ళు, దెయ్యాలు, దుష్టశక్తి, దైవం ఇవన్నీ నమ్ముతారు కదా మీరు. సరే, నేను నమ్ముతాను. అయితే కొన్ని సందర్భాల్లో దైవశక్తి ఏంటంటే దుష్టశక్తికి భయపడి, బాగా వినాలి మీరు, దైవశక్తి దుష్టశక్తికి భయపడి దాక్కుంటుంది. దైవశక్తి మన శాస్త్రులైతే హిందూ గుళ్ళకి తాళాలేస్తారు. అదే అల్లాకైతే పరదాలు కడతారు. అదే క్రిస్టియానిటీ అయితే యేసు ప్రభు గొంతు తీసుకుని గొంతులోకి పోతాడు. ఎవరి సాంప్రదాయం వాళ్ళది. ఇలా భగవంతుడు కనుమరుగైన టైంలో దుష్టశక్తి బాగా యాక్టివ్గా ఉంటుందండి. ఇదేం చేస్తుందంటే ఆ టైంలో పుట్టే బిడ్డలు ఉంటారు కదా, చిన్న పిల్లలు. ఈ చిన్న పిల్లల కాళ్ళల్లో దూరింది, చర్మంలో దూరి బొల్లు వస్తుంది, చెవుల్లో దూరి చెవుడు వస్తుంది, సులిలో దూరిది కొంతమందికి. మీరు అంటున్నారా? సులిలో దూరి పాపం కొంతమంది కొద్దివాళ్ళుగా ఉంటారు. అలాగే కొంతమందికి కళ్ళల్లో దూరుతుంది, కొంతమందికి గుండెల్లో దూరుతుందండి, కొంతమందికి ఊపిరితిత్తుల్లో, కొంతమంది కిడ్నీల్లో. ఎక్కడ దొరికితే అక్కడ దూరిపోతుంది ఈ దెయ్యం అనేది. అర్థమవుతుందా? ఎక్కడ స్పేస్ దొరికితే అక్కడ దూరేసి ఆ పిల్లాడిని ఇబ్బంది పెట్టడం. మరి భగవంతుడు లేడు కదా. భగవంతుడు ఉంటే భగవంతుడు ఆ దుష్టశక్తిని ఆపేవాడు. భగవంతుడు టేకింగ్ రెస్ట్ తీసుకుంటున్న సమయంలో ఇది జరిగింది. మరి ఏమంటారు? రెస్ట్ తీసుకున్న టైంలో ఇది జరిగింది. మరి ఎలా? వాడి సంగతి ఏంటి? ఆ పిల్లాడి సంగతి ఏంటి? వాడు జీవితాంతం అలా బాధపడటమేనా? చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అబ్బాయికి. కొంతమందికి తెలియదండి. ఎవరన్నా చుట్టుపక్కల ఏదైనా ఒక డిసీజ్తో, మూగితనంలో కానీ, చెవిటితనంతో కానీ, అంధత్వంతో కానీ, బొల్లితో కానీ రకరకాల జబ్బులతో బాధపడుతుంటారు. వాడిని హేళన చేయటం తప్ప వాడు పడే బాధకి వీ డోంట్ కేర్, మాకు సంబంధం లేదు, అంతే ఉంటారు చాలామంది అంతే ఉంటారు. వీడికి ఆ పెయిన్ ఎప్పుడు తెలుస్తుందంటే వీడికి ఏదైనా యాక్సిడెంట్లో కాళ్ళు పోయినప్పుడు కానీ, పొరపాటున ఏదైనా రాయి వచ్చి కంటికి తగిలినప్పుడు కానీ, డీజే పెట్టుకుని ఓ ఓ ఓ దీనమ్మ పూకు అని డ్యాన్స్ చేస్తుంటారుగా. ఇట్లా డ్యాన్స్ చేసేటప్పుడు ఆ చెవుల్లోకి ఆ సౌండ్ పోయి ఆ కర్ణబేరి పగిలినప్పుడు కానీ, గొంతులో మందు బదులు యాసిడ్ పోసుకున్నప్పుడు కానీ, ఆ గొంతు పోతే ఆ మూగత్వం, అంధత్వం, చెవిటితనం, ఈ డిసీజెస్ అన్నీ వాటి యొక్క ఇంపాక్ట్ అనేది అప్పుడు తెలుస్తుంది. అప్పుడు దాకా వీడికి తెలీదు. వీడు నార్మల్గానే ఉంటాడు, ఫుల్ ఎంజాయ్. నేను ఈ వీడియో ద్వారా ఏంటంటే ఒకసారి ఇమాజిన్ వన్స్. మనం వాడికి ఎంత బాధపడుతున్నాడు అనేది మనకు తెలియదు కానీ, బట్ వీ కెన్ ఎస్టిమేట్. సపోజ్ కొన్నిసార్లు కొంతమందికి కళ్ళు బైర్లు గమ్ముతాయి. కళ్ళు బైర్లు గమ్మిన టైంలో విజన్ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే వాడికి జీవితాంతం అలానే ఉంటుంది విజన్, ఎవరైతే అంధత్వంతో బాధపడుతున్నాడో.
కొంతమందికి చెవులు సరిగ్గా వినపడవు. మనకి డీజే సౌండ్ బాగా పార్టీ చేసిన తర్వాత 2 రోజులు 3 రోజులు చెవులు వినపడవు. వాడికి జీవితాంతం అంతే ఉంటాయి చెవులు. మనం బాగా అరిచి గోల్ చేసినప్పుడు మన గొంతు పోతుంది, మాటలు రావు. వాడికి జీవితాంతం ముందంతే ఉంటుంది. ఇలా కొంతమందికి ఏంటంటే బై బర్త్ ఫుల్ బ్లైండ్గా, ఫుల్ డెఫ్గా, ఫుల్ డంప్గా, ఫుల్ డిసీజ్తో పుడుతుంటారు. కొంతమంది పార్షియల్ డిసీజ్తో పుడుతుంటారు. దే ఆర్ సఫరింగ్, డౌటే లేదు. మరి ఈ దేవుడు ఆరోగ్యకరమైన శరీరాన్ని ఇచ్చాడు. ఆ శరీరం ఉండి కూడా నా బాయ్ ఫ్రెండ్ నైట్ నాకు గుడ్ బై అని మెసేజ్ పెట్టలేదు, నాకు చాలా బాధగా ఉంది. నీ అమ్మ పూకు ఈ బాధలో. ఇట్లాంటి సిల్లి చిన్న వాటిని బాధలు అంటారు. ఓకేనా? పీపుల్ ఆర్ సఫరింగ్. చాలామంది బాధలు పడుతూ ఉన్నారు. వాళ్ళకి లేని బాధలు నీకేమీ లేవు. ఫస్ట్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ద వాట్. నీ కెరీర్ మీద అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా ఇట్లాంటి వాళ్ళకి సహాయం చేసే దాని మీద అవ్వచ్చు. ఇట్లాంటి మీద ఫోకస్ చేయాలి. కానీ నా గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ పెట్టలేదు, నాకు అమ్మాయి ఐ లవ్ యూ చెప్పలేదు, నాకు అమ్మాయి బస్సులో వెళ్తుంటే బాయ్ చెప్పలేదు, ఇట్లాంటివన్నీ వద్దు. సిల్లి వద్దు. పీపుల్ ఆర్ సఫరింగ్. మీరు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొద్దిగా నోటీస్ చేయండి. మీకు అన్నీ ఉన్నాయి, మీకు అన్నీ బాగున్నాయి, అన్నీ దేవుడు అన్నీ చక్కగా ఇచ్చాడు. వాటితో మీరు చక్కగా మీ జీవనం సాగించాలి. అదే నా కోరిక. మరి ఏంటి నాకెక్కడ దూరింది ఈ భూతం? ఈ కాగితాలు ఏంటి 70 కాగితాలు ఏంటి? ఏదన్నా ఒక పేషెంట్ గురించి ఏదన్నా డాక్టర్ రాశారంటే 1 కాగితం 2 కాగితాలు రాస్తారు, మరి 70 కాగితాలు రాశారు. నేను ఎంత ఇబ్బంది పడ్డాను దీంతో. చాలా ఇబ్బంది పడ్డాను. నాకన్నా ఇబ్బంది పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేనేదో కొంత వాళ్ళల్లో ఒక 50%. ఇప్పుడు కంప్లీట్గా బ్లైండ్ అయినోడు, కంప్లీట్గా డెఫ్ అయినోడు, కంప్లీట్గా డమ్ అయినోడు కన్నా నేను కొద్దిగా బెటర్. నాకేంటంటే పార్షియాలిటీ కొద్దిగా పూర్తిగా పోకుండా కొద్దిగా దేవుడు అనేది కొద్దిగా ప్రసాదించాడు. పూర్తిగా పోతే ఆ బాధ వేరు. బట్ దేవుడు ఎందుకో పార్షియల్గా అంటే ఒక 80%, ఒక 20%తోనే నన్ను సృష్టించాడు దేవుడు. దాంతో నేను యుద్ధం చేశాను, పోరాడాను, చాలా ఇబ్బందులు పడ్డాను, చాలా అవమానాలు పడ్డాను, చాలా బాధలు పడ్డాను. ఐఎమ్ స్టిల్ సఫరింగ్ విత్ దట్ డిసీజ్. దాంతో బాధపడుతున్నాను నేను కాదంటలేదు. బట్ నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఈ డిసీజెస్తో బాధపడుతూ ఉన్నారో వాళ్ళకు వాళ్ళే మోటివేట్ చేసుకోవాలి. జనరల్గా ఈ డిసీజ్తో బాధపడే వాళ్ళు పిచ్చిగా ఉంటారు. పిచ్చివాళ్ళు కాదు, కొంతమంది పిచ్చిలేని జోడుకులు మాట్లాడుతుంటారు. పిచ్చోళ్ళు అని. నీ అమ్మ పోగు పిచ్చోళ్ళు కాదురా బాబు, వాళ్ళు అంతే ఉంటారు. కానీ పిచ్చితనం కాదు. నువ్వు చూసే సమాజం వాడు చూడడు. నువ్వు 100% సమాజం చూస్తావు. 100% సమాజం చూసి సమాజానికి తగ్గట్టుగా నువ్వు రియాక్ట్ అవుతావు. బట్ వీడు చూసేది 20%, 10% సమాజం. అసలు కొంతమంది అయితే ఫుల్గా చూడరు సమాజాన్ని. మరి సమాజాన్ని చూడకుండా సమాజంలో ఉన్నట్టు రియాక్ట్ అవ్వాలంటే ఎలా రియాక్ట్ అవుతారు చెప్పండి? అర్థం చేసుకోవాలి. అలా మరి నాకు వచ్చిన డిసీజెస్ ఏంటంటే, నాకు ఫుల్ సైట్ అండి, హెవీ సైట్, భారీగా సైట్ ఉంటుంది నాకు. ఇది ఎవరికైనా మీకు PDF కావాలని చెప్పండి. MBBS ఆప్థమాలజీ చదువుకునే వాళ్ళకి ఇస్తాను నేను. నాకు అట్లాంటివి ఏమి ఉండవు. నా హెల్త్ ఇష్యూస్ బయటపడితే నేనేమైనా తెచ్చుకున్నానా? నేను తెచ్చుకుంది కాదు, నాకు పుట్టుకతో వచ్చింది అవి. నాకు ఇబ్బంది ఏం లేదు. ఐ సఫర్డ్ ఎ లాట్. దీని గురించి ఏదన్నా ఒక వీడియో చేయమంటే, వీడియో కాదు, ఒక షార్ట్ ఫిల్మే తీయచ్చు, అంత సఫర్ అయ్యాను. సరే, దీని గురించి తీద్దాం. సరే, అయితే చెప్పమంటారా దీని గురించి? ఎందుకు అందరికీ ఉండే సమస్యలే కదా. చాలామంది
ఇప్పుడు హైట్ తక్కువగా పుడతారండి, హైట్ పొట్టిగా పుడుతుంటారు. వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలి. ఇక్కడ హైట్ తక్కువ ఉన్నాడు ఏంటంటే ఆర్మీ ఉద్యోగం కానీ ఏదైనా పోలీస్ ఉద్యోగం కానీ వెళ్ళాడు అనుకోండి, ఆ పోలీస్ ఉద్యోగం తీసుకోరండి, హైట్ తక్కువగా ఉన్న వెళ్ళిపోంటారు. వాడు ఎంత బాధతో ఫీల్ అవుతుంటాడు. నేను చాలామందిని చూశాను, హైట్ తక్కువ ఉన్నవాడి సమస్య వాడు చాలా నరకంగా ఫీల్ అవుతూ ఉంటాడు. మరి భగవంతుడు వాడికి అంతే హైట్ ఇచ్చాడు. నార్మల్గా ఉండే హైట్ కన్నా ఒక ఫీటు 1.5 feet అలా తక్కువగా పుడుతుంటారు చాలామంది. మరి వాళ్ళ బాధ ఎవరు చెప్పుకోమంటారు? బాధలు ఎవరు లేని వాళ్ళు ఎవరని చెప్పండి. బాధలు ఉన్నవాళ్ళు అందరూ ఉన్నారు, బాధలు ఉన్నవాళ్ళు. బట్ దానిలో నేను సఫర్ అయ్యని చెప్తున్నాను. బాగా సఫర్ అయ్యాను. అయితే నేనేం చేశానంటే, నాకు 2010 సంవత్సరంలో ఫస్ట్ హైదరాబాద్ వచ్చాను ఈ జబ్బు కోసమే. 2010లో 10వ తరగతి చదువుతున్నానప్పుడు 10వ తరగతి స్టార్టింగ్లో ఈ జబ్బు గురించి హాస్పిటల్కి వెళ్ళాను నేను. హాస్పిటల్కి వెళ్తే ఆ రోజు సాటర్డే అయ్యేసరికి మమ్మల్ని హాస్పిటల్లోకి అలౌ చేయాల. లేదండి, మీరు ఎమర్జెన్సీ కేసులు చూస్తాం, ఇంకా సోమవారం రండి అన్నారు. అయితే నేను నా తల్లి వెళ్ళాం. ఆమె కొద్దిగా మెంటల్ పేషెంట్, డిజేబుల్డ్, పిచ్చామ. ఆమెను నేను వెళ్ళాం. అయితే నాకు అంత పరిజ్ఞానం కూడా లేదు. అప్పుడు నాకు 14 సంవత్సరాలు ఉంటాయి. అయితే ఏం జరిగిందంటే, ఆ సాటర్డే నైటు మాకు హోటల్ బుక్ చేసుకుని ఉండాలి అనే ఆలోచన కూడా లేదు, నా నాలెడ్జ్ కూడా లేదు. అక్కడే ఒక పక్కన హాస్పిటల్ పక్కనే ఒక ప్లాట్ఫామ్ మీద పనుకున్నాం. మరి ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. అట్లా పనుకుంటే చాలామంది రిచ్ వాళ్ళు ఉంటారండి, ధనికులు ఉంటారు. వీళ్ళు ఏంటంటే సాయంత్రం పూట భోజనాలు తెచ్చి పెడుతూ ఉంటారు ఆ హాస్పిటల్ దగ్గరలో. ఎక్కడెక్కడి నుంచో పల్లెటూరు నుంచి వస్తుంటారు హాస్పిటల్ బయట. మాతో పాటు చాలామంది పనుకున్నారు, మేమే కాదు, మాలాగా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా వచ్చేసి పనుకున్నారు. వాళ్ళకు కూడా భోజనాలు పెట్టేసి వెళ్ళిపోయారు. అలాగే పొద్దున పూట టిఫిన్లు కూడా తెచ్చి పెడుతుంటారండి. అలా తిన్నాం. తినేసి అలాగే ఆదివారం కూడా బయటే పనుకున్నాం. సోమవారం పొద్దున్నే హాస్పిటల్కి పంపించి చాలా టెస్టులు చేశారు. చాలా రకాల టెస్టులు చేశారు. ఫస్ట్ సర్జరీ చేస్తే కళ్ళు వస్తాయో రావో తెలియదని సర్జరీ చేయమన్నారు. లేదండి, నాకు ఇది ఒక భూతంలాగా భయపెడుతుంది, నాకు చేయాలన్నాను. వాళ్ళు చేయమన్నారు. వద్దమ్మా, వద్దు అంటే వచ్చేసాం. వస్తే అలాగే ఇబ్బంది పడుతూనే 10వ తరగతి పాస్ అయ్యాను. 600కి 470 మార్కులు ఏమో వచ్చినాయి. ఎక్కడ పోయినాయి అంటే 500 దాటాయి. ఎక్కడ పోయినాయి అంటే ఈ 10వ తరగతి పరీక్షలు ఏంటంటే చివర 10 నిమిషాలు 20 నిమిషాలు వచ్చి బిట్ పేపర్ చెప్పేస్తారు. బిట్ పేపర్ చెప్తున్నాం, రాసుకోండమ్మా అని. నాకు హిందీ బాగా వచ్చండి, 100కి 95 మార్కులు వస్తాయి నాకు. అయితే 100కి 95 మార్కులు వస్తాయి కదా, వీళ్ళు ఏంటంటే బిట్ పేపర్ చెప్తున్నారని వాళ్ళు చెప్పే బిట్ పేపర్ రాసుకున్నాను. వాళ్ళు చెప్పే బిట్ పేపర్ రాసుకుంటే మొత్తం ఆ టైంలో హిందీకి ఎంత ఉంటుంది, 25 మార్క్స్ ఎంత ఉంటాయి హిందీ బిట్ పేపర్. ఆ బిట్ పేపర్ మొత్తం తప్పైపోయింది. లేకపోతే 500 మార్క్స్ దాటాయి. అలా మంచి మార్క్సే వచ్చినాయి. తర్వాత ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాను. దిస్ ఈజ్ ద స్టేజ్. ఎంత సఫర్ అయ్యానంటే ఇంటర్మీడియట్లో, ఒకరోజు 2 రోజులు అయితే కాలేజీ పోకుండా రూమ్లో కూర్చుని బాగా ఏడ్ చేశాను రూమ్లో కూర్చుని. ఏంటి నాకు ఇంత ఇబ్బందిగా ఉంది. పక్కన ఫ్రెండ్స్ బుక్లో చూసి రాసుకుంటే వాళ్ళు చూసి చిరాకు పడుతున్నారు, బాగా చిరాకు పడుతున్నారు, కసురుకుంటున్నారు. ఆ బోర్డు మీద రాసేదేమో మనకి రీచ్ అవ్వట్లేదు. కానీ కాలేజీ మానేసి హాస్టల్ రూమ్లో కూర్చుని ఏడుస్తున్నా. మీకు చాలా జరిగినాయి ఇవన్నీ. అసలు ప్రతి ఒక్కటి జరిగింది చెప్తే చాలా బాగుంటుంది, బట్ వినేవాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఇంత అంటే ఎవరో ఒకళ్ళు ఇద్దరు చూస్తూ ఉంటారు. ఎవరికి అవసరం ఇదంతా? అలా ఇబ్బంది పడ్డాను, సఫర్ అయ్యాను. అయితే ఇంటికి ఫోన్ చేసి ఆపరేషన్ చేయించుకోవాలి వెళ్దామంటే ఆ సంవత్సరం కాలేజీ మానేసి
వెళ్ళి వాళ్ళు చేయమన్నారు, మళ్ళీ చేయాల్సిందే అంటే చేశారు. రకరకాలుగా చేశారు. ఫస్ట్ అవి బాగానే చేశారు, తర్వాత అవి పూర్తిగా బాగొట్టారు. రకరకాలుగా జరిగింది. ఐఎమ్ స్టిల్ సఫరింగ్ విత్ ద డిసీజ్. ఎవరన్నా ఆప్థమాలజీ ఎంబీబీఎస్ చదువుకునే వాళ్ళకి మీకు కావాలంటే ఇస్తాను, నేను మీకు కావాలంటే కాగితాలు ఇస్తాను. అదే ప్రతి రైడ్కి వెళ్ళేటప్పుడు చెప్తూ ఉంటాను, రైడ్ నాకు స్పెషల్ రైడ్ అని. అదే ఈ డిసీజ్తో సఫర్ అవుతూ రైడ్లు చేశాను. ఇదే మన ట్రావెలర్ ఒక అతను సన్నీ అవన్ ఒక అతను ఉంటాడు, అతను కూడా చెప్పాను, బ్రదర్ షేర్ చేయండి వీడియో అని. ఈ నెగ్లెక్టెడ్. అలా జరిగింది. అలా బాధలు అందరికీ ఉంటాయి, మనం వాటిని ఫైట్ చేయాలి. ఓకేనా? అదే వీడియో సారాంశం, అంతే, ఏం లేదు. ఏదో మీ దగ్గర నుంచి సానుభూతి పొందాలనో అదేం కాదు. ఓకేనా? బాధలు అందరికీ ఉంటాయి, మనం అందరం వాటిని స్ట్రాంగ్ డెడికేషన్తో పోరాడాలి. ఓకే?